అందుకే నమస్కారం. బంగారానికి సంబంధించి రేటు పెరుగుతుంది ఇంకా పెరిగిద్దని అనుకున్నాం. తగ్గితే కొంచెం అటు ఇటు తగ్గిద్దని అనుకున్నాం. కానీ గట్టిగానే పెరుగుతూ వచ్చింది. 1,05,000కి అటు ఇటు దాదాపు నెల 2 నెలలు తనకలాడింది. మన మాట ఉన్న సెప్టెంబర్లో. ఈసారి 1,05,000 దాటితే ఆగదనుకున్నాం. ఆగట్లా దూసిపోతుంది. బంగారం గురించి మాట్లాడుకుంటూ ఉండి ఒకసారి వెండి గురించి మాట్లాడుకునేసరికి అయ్యి బాబు ఇదేంటి మనం పట్టించుకోలేదు, ఇదేంటి పెరిగిందని అనుకున్నాం. ఏకంగా గత 10 రోజులలో 42,000 పెరిగింది. కానీ విని ఎరుగని రీతిలో పెరిగింది. 42,000 పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పెట్టింది టైం. నేను తర్వాత సెపరేట్ డేటా ఇస్తాను వెండికి సంబంధించి. ఇప్పుడు ఈరోజు వెండి ఇంకో 1000 పెరిగి కేజీకి 2,07,000 రూపాయలు ఉంది హైదరాబాద్ మార్కెట్లో. ఆయన వెండి దొరకడం వల్ల నిన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ తెనాలో లేదా 12 వెళ్ళిందట. ఇక ఒక పెద్ద క్యూ అంట, కిలోమీటర్ దోదాపు ఉందని అన్నాడు. సరే ఒక 200 మీటర్లు 100 మీటర్లు వేసుకుందాం. 100 మీటర్ల క్యూ ఏంటి? ఒక ఫేమస్ జ్యువెలరీ షాపు, ఎక్కువ వెండి సామాను ఉంటాయి. అయితే మాకు వెండి కాయిన్స్ ఇవ్వండి, వెండి బిస్కెట్లు ఇవ్వండి, డబ్బు మా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు వెండి ఇటుకలు ఇవ్వండి, లేదంటారా వెండి సామాన్లు ఇవ్వండి, ఇంతేనంట. వెండి కోసం ఆ రకం క్యూలు కడుతున్నారంట. హైదరాబాద్లో కూడా ఆ రకం క్యూలు ఉన్నాయంటే క్యూలు లేవు, కానీ వెండి ఉందా. వెండి సామాను కాదు, ప్యూర్ వెండి. ఎందుకంటే రేటు ఆ రకం పెరుగుతుంది కాబట్టి ఆయన దొరకటం లేదు. ఎందుకు నిన్న చెప్పింది, అకస్మాత్తుగా వెండి అయితే పడిపోయింది అండి. రాసి పెట్టుకోండి, ఓకేనా? ఎంత పెరిగింది, ఎప్పుడు పెరిగింది, సరే ఎంత పడిద్ది, ఎప్పుడు పడిద్ది తర్వాత మాట్లాడదాం. ఇక బంగారం వచ్చేసి ఎవరో రాసుకుంటూ వచ్చారు 10 రూపాయలు పెరిగిందని. 10 రూపాయలు కాదు బాబు, 200 300 పెరిగింది. సరే ఎంత కొంత పెరిగింది మాట్లాడుకుందాం. 1,28,890 1,28,890 రూపాయలు. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 22 క్యారెట్ గోల్డ్ 1,18,150 రూపాయలు. ఇది కూడా గడిచిన 10-15 రోజుల్లో గట్టి పెరిగింది. ఇది కూడా 1,05,000 దాటితే చూద్దాం మాట్లాడుకుందాం అని చెప్పేసి 24 క్యారెట్ గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. 22 క్యారెట్ గోల్డ్ ఈరోజు 1,18,000 ఉందే. సో దీన్ని బట్టి మీకు ఏ అర్థమవుతుంది? రానున్న రోజులలో బంగారం వచ్చేసి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే బంగారం నిల్వలు ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఉన్నాయి. ఏ రకంగా భూగర్భంలో నిల్వలు ఎక్కువ ఉన్నాయి, ఏ రకంగా ఆయా సెంట్రల్ బ్యాంకుల్లో. ఇంకా ఆయా దేశాలు బంగారాన్ని కొంటూనే ఉన్నాయి. ఇది కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఓన్లీ బంగారం రేటుకు సంబంధించి, వెండి రేటుకు సంబంధించిన వీడియో కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంటే వెండి దొరకటం లేదంటే హ్యాపీగా బంగారం కొని పెట్టుకోండి. ఖచ్చితంగా పెరుగుతాం తప్ప తగ్గదు. వెండి కనుక కొనేవాళ్ళు జాగ్రత్త, ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే అమ్ముకుందాం అనుకోండి. దాచిపెట్టుకుందాం ఇంకా పెరిగింది అనుకుంటే మాత్రం అది వచ్చేస్తుంది. ఎందుకంటే వెండి ఎప్పుడు పడిద్దో ఖచ్చితంగా అయితే పడిద్ది. పెరగటం మాత్రం భారీగా పెరుగుతుంది. నేను అనుకోవటం 2,50,000కి వెళ్ళాక పడిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా దేశాలలో వెండి ఎక్కడైతే ఎక్కువగా ఉందో, మెక్సికో, బొలీవియా, పెరు, తర్వాత యుఎస్ఏ, చైనా, మన ఇండియా 10th 11th ప్లేస్లో ఉంది. అర్జెంటీనా, పోలాండ్, లైక్ ఏ దేశాలు అయితే ఎక్కువ వెండి ఉందో నిక్షేపాలు, అది ప్రొడక్షన్ పెంచాయి. సో ఆటోమేటిక్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఏమైంది, డిమాండ్ తగ్గిపోయింది కదా. గోల్డ్ ఎంత ఉంది అక్కడ వెండి. అండ్ ఈ వెండిని వచ్చేసి ఎక్కువగా వాడుతున్నది మన సోలార్ ప్యానల్స్ అండ్ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్, ఇటువంటి వాటిలో ఆటోమేటిక్ కావాల్సినంత వెండి ఉన్నప్పుడు భారీగా వెండి పెరగదు కదా. సో ఆలోచించుకోండి. మొత్తంగా ఈరోజు నేను చెప్పేది గతంలో చెప్పింది మరలా చెప్తున్నాను. బంగారం పెరగటం అయితే ఖాయం, కొని పెట్టుకోండి. వెండి పెరుగుతుంది, బట్ అకస్మాత్తుగా పడింది కాబట్టి కొన్నా కానీ అమ్ముకున్నట్టుగా ఒక రేట్ అనుకోండి. జాగ్రత్తగా అయితే ఉండండి.